స్పీక్స్ ఇచ్చిన మౌనశ్రీ గారిని ఒక్క 1 minute మాట్లాడమని కోరుతున్నాను. పెద్దలందరినీ నిలబెట్టి ఇంతసేపు మాట్లాడించాము. నేను ఒక 30 secondsలోనే నా అనుభవం చెప్తాను. నా జీవితంలో 3 అద్భుతాలు జరిగాయి. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 3 అద్భుతాలలో ఆ 3 అద్భుతాలు చెప్తాను. ఒకటి, నేను వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక పల్లెటూరు నుంచి వచ్చి పాట రాస్తే నా పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది చాలా మొట్టమొదట నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నిర్మించినటువంటి సీరియళ్లలో 700 పైచిలుకు పాటలు నాతో రాయించారు. అయితే మొత్తం కలిపి నేను 1000 పాటలు రాసిన తర్వాత నేను 1990లో సారథి మనసు మమత రిలీజ్ అయింది కీరవాణి గారిది. ఆ తర్వాత 91, 92లో ఘరాన మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారిని అద్భుతంగా ఒక ఎలివేట్ చేసినటువంటి చిత్రం అది. ఆ తర్వాత మాతృదేవో భవ, ఇవన్నీ అద్భుతమైనటువంటి చిత్రాలు చేసిన తర్వాత వారికి ఒక పాట రాయాలనే సంకల్పం తీసుకున్నాను నేను. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే వారి ప్రయాణం శిఖరాయమానంగా సాగుతుంది. ఒక ఎవరెస్ట్ శిఖరం మీద జరుగుతుంది. అది ఒక విహంగంగా ప్రయాణం జరుగుతుంది. అది అక్కడ ఒక RRR, ఒక బాహుబలి లాంటి గొప్ప గొప్ప చిత్రాలు చేస్తున్నటువంటి మాననీయ వ్యక్తి. అసలు భారతీయ సంగీతాన్ని సప్తస్వరాల్లో ధ్వనింపచేసేటువంటి ఏకైక వ్యక్తి, అగ్రేసర భారతీయ సంగీత దర్శకుడు ఆయన. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వరాలకు ఒక అనామకుడైనటువంటి వ్యక్తి పాట రాయడం అనేది జీవితంలో ఇంక అంతకంటే ఏం కావాలి. అది మూడవ తర్వాత ఈ యూనిట్తో నా ప్రయాణం ఏంటంటే, నేను ఏదో 25,000 30,000 ఇది చెప్పకూడదు, 25,000 30,000 రూపాయలు తీసుకొని పాటలు రాసేటువంటి నన్ను ఈ సినిమాకు పిలిచి ఏం లేకుండా నేను పాట రాసేసాను. పాట రాసిన తర్వాత పాట ఓకే చేసిన తర్వాత బొమ్మక మురళి గారు లోపలికి వెళ్ళారు. పాట ఓకే అయినా కాదో తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది స్వీట్ బాక్సా ఇంకేదో అనుకున్నాను. నాకు డబ్బులు ఎక్కువ ఎంత ఇస్తారు అనుకున్నాను. నేను మళ్ళీ బయటికి వెళ్ళి కారు తీసుకొని పక్క కాపీ ఆ బ్యాగ్లో ఏముందని చూస్తే 1,25,000 రూపాయలు ఉన్నాయి. ఈ సత్యం అంటే నాకు ఒక పాటల రచయితగా నేను కూడా ఒక 1000 పాటలు రాసినా కూడా నేను ఎప్పుడు కూడా ₹1,00,000 50,000 30,000 తీసుకోలేదు. అలాంటి నా లోపలకు ఆత్మవిశ్వాసాన్ని రగిలించినటువంటి గొప్ప స్నేహితుడు, గొప్ప గాయడ్, గొప్ప ఫిలాసఫర్. తర్వాత నా గురించి నచ్చి తర్వాత తను నెక్స్ట్ ప్రొడక్షన్లో కూడా పాటలు రాయించారు. తన దగ్గరకు ఒక పాట రాయడానికి వెళ్ళి నేను దాదాపుగా 15-20 పాటలు రాశాను. నా జీవితం చరితార్థమైనటువంటి రోజు ఇది. కీరవాణి గారికి నేను పాట రాయడం అనేది, భగవంతుడా పంచభూతాలు ఎక్కడున్నా కూడా నాకు ఇంతకంటే ఆనందం లేదు. నేను వచ్చినటువంటి ప్రయాణం వేరు, నేను అనుభవించినటువంటి జీవితం వేరు. మహనీయుడా, దేవుడా, ఎక్కడైతే నువ్వు ఉన్నావో నా జీవితం చరితార్థం చేశావు. ఈ పుష్పార్చనతో నా సంకల్పాన్ని తీసుకుంటాను. నా జీవితం చరితార్థమైంది సార్. ఇంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు సార్. ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్.